కుప్పంలో అసెంబ్లీ వీడియో సాక్షిగా నాడు అసెంబ్లీలో జగన్ అజ్ఞానాన్ని ఎండగడుతూ సీమలో ప్రతి నియోజకవర్గానికి నీళ్లిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నేడు ప్రజల ముందు ఆ వీడియో ప్లే చేసి ధైర్యంగా కాలర్ ఎగరేసి కృష్ణా జలాల్లో సీమకు తెచ్చానని ప్రజలకు వివరించిన సీఎం కుప్పంలో నీళ్లు అంటూ సినిమా సెట్టింగ్ వేసిన జగన్ చేష్టలు గుర్తున్నాయా? గేట్లతో సెట్టింగ్ వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి నాటకాలాడిన ఘటనలు చూశాం. అతను విమానం ఎక్కేలోపు నీళ్లని ఇంకిపోయిన పరిస్థితులను చూస్తున్నాం అన్నారు. చేశాను. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ఉంది. తెలుగుదేశం పార్టీ 14-19లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడే మా మిత్రుడు రామానాయుడు గారు చెప్పారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ రోజు పాత రోజులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఏం తమ్ముళ్ళు ఆ రోజు జ్ఞాపకం ఉందా? వచ్చి ఇక్కడ చేసిన పని అని మిమ్మల్ని అడుగుతున్నా. సినిమాల్లో చూసాం, గేట్లతో సెట్టింగ్లు వేసి నీళ్లు కూడా బయట నుంచి తీసుకొచ్చి ఆ నీళ్లన్నీ కూడా వదిలిపెడితే విమానం ఎక్కే లోపల నీళ్లన్నీ ఇంకిపోయినాయి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గుర్తుంటే చేతులు పైకెత్తండి. అబద్దాలు చెప్పడంలో దిట్ట ఆ పార్టీ. అసాధ్యమైన పనుల్ని సాధ్యం చేయడం ఎన్డీఏ. అవునా కాదా అని అడుగుతున్నా. ఈ రోజు నీళ్లు వచ్చాయి, జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. నేను ఇక్కడి నుంచి పోతానే ఇవి కూడా నీళ్లు ఆగిపోతాయని ప్రచారం మొదలు పెట్టారు. ఒకటే హెచ్చరిస్తున్నా, అది మీ యూఎస్పీ. నా యూఎస్పీ అది కాదు. ప్రతి చెరువుకు నీళ్లిచ్చే బాధ్యత నాది. కొన్ని దూరంగా ఉంటే చిన్న పైపులు వేసుకోగలిగితే అవి కూడా చెరువులకు నీళ్లిచ్చే పరిస్థితి వస్తుంది. నేను చాలా సార్లు చెప్పాను, నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నీటి విలువ తెలిసిన పార్టీ ఎన్డీఏ. నీటి విలువ, రైతుల సమస్యలు తెలియని పార్టీలు మిగిలిన పార్టీలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అసెంబ్లీ అంటే హేళన, తిట్లు, నవ్వులాట్లు ఇలాంటికే పరిమితం చేశారు. ఈ రోజు మనందరి ఆలోచన ఒకటే, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యం. నీళ్లు అనేది జీవితం. ఒక్కసారి నీళ్లు వస్తే అక్కడ పరిస్థితులన్నీ మారిపోతాయి. ఓసారి నాకు అనిపిస్తుంది, నేను కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాను. పక్కన చూస్తే కేజీఎఫ్ ఉంది, ఇంకో పక్కన చూస్తే కృష్ణగిరి ఉంది, ఒక పక్క కర్ణాటక, ఒక పక్క తమిళనాడు, మధ్యలో మనం ఉన్నాం. అయినా కూడా కృష్ణా నీళ్లు 730 కిలోమీటర్లు తీసుకొచ్చి ఈ భూతల్లిని, భూమాతని తల్లబరిచే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరి నివాక నీళ్లు వస్తాయి, గాలేరు నగరికి వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి. పుంగునూరుకు వస్తాయి. మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్ కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. నీళ్లు మాత్రం తెచ్చాను, తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే జరుగుతుంది రేపు. వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి, తీసుకొస్తా. ఆగే పరిస్థితి లేదు. మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందులు కూడా నీళ్లు తీసుకెళ్తా. అడ్డంగా పడుతున్న నీళ్లు ఇస్తా. వదిలిపెట్టే సమస్య ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని. ఈ సందర్భం కూడా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ గా 9-10 సంవత్సరాల కంటే ముందు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి, నీళ్లు లేవు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం. పోలవరం పూర్తి కావాలంటే 5-6 సంవత్సరాలు అవుతుంది. స్పీడ్ గా చేసిన ఇప్పుడైతే 10-15 సంవత్సరాలు వెనుకబడిపోయింది. అప్పుడు నాకు ఆలోచన, కాలువలు ఉన్నాయి, నీళ్లు గోదావరిలో పోతున్నాయి, పట్టసీమ గాని లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్లన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియట్ గా కృష్ణా ఆయకట్టుకు వస్తుంది. కృష్ణా ఆయకట్టులో వాడే 120 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి రాయలసీమకు అంద్రి, నీవా, నగిరి, గాలేరు ఈ కాలువల దగ్గర తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయించనే ఉద్దేశం, ఆలోచన నాది. నేను ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభిస్తే అసెంబ్లీలో అడ్డుపడ్డారు, అజ్ఞానంగా ప్రవర్తించారు. ఆ సందర్భంలో నేను చెప్పిన మాటలు ఆ సందర్భంగా చెప్పాను. 2014లో మనం ఖర్చు పెట్టాం. 19లో ఉండుంటే 80% కుప్పం పనులన్నీ పూర్తయినాయి. 20% పూర్తి చేయలేక మళ్లీ 6 సంవత్సరాలైంది.
ఈ రోజు 100 రోజుల కార్యక్రమం ఇచ్చాను. 3,850 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాను. 3,850 క్యూసెక్స్ నీళ్లు తీసుకొచ్చి పరమ సముద్రం ఈ రోజు ఒక నిజమైన సముద్రం మారే కనపడుతుందంటే అది మనం చేసిన పని.